నీ తండ్రిని ఒక్కసారి చూడు అన్నాడు. ఆయన మర్చిపోకు. ఏం చూడాలి అబ్రహాంలో? అబ్రహాంలో ఏముందని చూడమంటున్నాడు? ఒక 2 విషయాలు మీ ముందు పెడతాను. అబ్రహాం ఒక మాదిరిగా దేవుడు ఇక్కడ పెడుతున్నాడు. అబ్రహాం యొక్క స్థానం ఎంత గొప్పదండి. ఒక తండ్రిగా తనను దేవుడు అభిషేకించాడు. ఓ పక్కన యూదులకి, ఓ పక్కన క్రైస్తవులకి, ఓ పక్కన ముస్లిమ్స్కి, అందరికైనా ఒక తండ్రి. వాట్ ఎ గ్రేట్ పొజిషన్. ఆ అబ్రహామును కూర్చో అంటాడు, ఐ సెట్ మై సన్ అబ్రహాం యాజ్ అన్ ఎగ్జాంపుల్ టు ద హోల్ వరల్డ్. ఒక మాదిరికరమైన స్థానంలో దేవుడు అబ్రహాంను ఉంచాడు. నేను అంటాను, అబ్రహాం మాత్రమే కాదు, ప్రతి తండ్రి తన ఇంటి వారికి ఒక మాదిరిగా ఉండాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మన వెనుక మన పిల్లలు మన మాదిరిని అనుసరించినట్లుగా ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి. భార్యాభర్తలుగా వాళ్ళు తల్లిదండ్రుల వైపు చూస్తున్నారు. రేపు వాళ్ళు పెళ్ళవుతాయి, వారికి పెళ్ళవుతుంది. అప్పుడు వాళ్ళు ఎలా తమ జీవితాన్ని గడపాలి, దానికి ఒక పునాది తల్లిదండ్రులే. మీ మధ్యలో ఉన్న ప్రేమ, అనురాగం, మీ మధ్యలో ఉన్న సమాధానం, ఒకరినొకరు గౌరవించే మనస్సు, కుటుంబంలో ఉండవలసిన ఐక్యత, ఇవన్నీ రేపు మీ పిల్లలకు ఒక పునాదిగా మారాలి. భార్యను కొట్టడం, తిట్టడం, కొట్లాడుకోవడం అవన్నీ చూసి మైండ్లోకి ఎక్కించుకుంటాడు. రేపు అదే పని చేస్తాడు. యు సెట్ ఎన్ బ్యాడ్ ఎగ్జాంపుల్. అబ్రహాముని గురించి దేవుడు అంటాడు, రాబోయే తరం వారికి అతడు ఒక చక్కటి పాఠం నేర్పగలవాడని అబ్రహాముని గురించి నేను ఎరుగుదును అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కనుక అబ్రహాం ఒక మాదిరిగా పెట్టాడే. అతనిలో ఉన్న లక్షణం 2 చెప్పనా మీకు. ఒకటి, లోబడు మనస్సు గలవాడు. లోబడు మనస్సు గలవాడు. రెండవదిగా భారము గలవాడు, ఆత్మల భారం గలవాడు. మూడవదిగా నమ్మకమైన మనస్సు గలవాడు. ఇది చాలు మనకి. ఇందులో ఒక్క విషయం తెలియజేస్తాను. అబ్రహాంలో వాస్తవానికి 7 అనుభవాలు బయటికి తీశాను. ఇది ఎండాకాలం కనుక భయపడకండి. 7 పాయింట్స్ కాదు, ఓన్లీ 3 పాయింట్సే. స్తోత్రం. సంతోషంగా చెప్పారే. హల్లెలూయా. చెప్పండి, అబ్రహాం ఎవరు? లోబడే మనసు. అందరూ చెప్పండి, బ్రదర్స్ చెప్పండి. మ్యాన్ ఆఫ్ ఒబీడియన్స్. ఇప్పుడు దేవుడు అంటాడు, అబ్రహాం దగ్గర నుండి విధేయత నేర్చుకో. లెర్న్ ఒబీడియన్స్. ఒకే మాట. అబ్రహాంకి ఊర్లో ఆస్తి ఉంది, చరస్థిర ఆస్తి ఉంది, స్థిర నివాసం ఉంది, బంధుమిత్రులు ఉన్నారు, ఓ పెద్ద ఫ్యామిలీ ఉంది, అంతకు మించిన ఓ పెద్ద వ్యాపారం ఉంది. హి వాస్ అన్ గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్, ఓ పెద్ద వ్యాపారవేత్త. చరిత్ర చెప్తున్న సత్యం. అంటే వ్యాపారవేత్త అంటే పేరు, ఘనత, గౌరవం, హోదా అబ్రహాంకి ఆ ఊరిలో కలదు. ఇవన్నీ ఉండగా దేవుడు ఒక్కసారి పిలిచాడు, అబ్రహామా బయలుదేరు అన్నాడు. ఎప్పుడైతే అబ్రహాము ఒక మహిమ గల దేవుని కళ్ళారా చూశాడో ఆ మహిమకు లోబడిపోయాడు. తిరుగు మాట్లాడలేదు, ఎదురు మాట్లాడలేదు. అంతకుముందు పరిచయం లేదు. అంతకుముందు ఒక విగ్రహారాధికుడు, విగ్రహాల తయారీలో ఉండేవాడు, విగ్రహాన్ని అమ్ముకునేవాడు. దేవుడు అంటే ఎవరో తెలియదు. కానీ ఒక్కసారి మహిమగల దేవుడు ప్రత్యక్షం కాగా ఆ మహిమను ఒక్కసారి చూశాడు, ఆ స్వరం విన్నాడు. ఆ ఒక్కసారికే పరిపూర్ణమైన విధేయత గలవాడై బయలుదేరు అనగానే సమస్తాన్ని వదిలి అబ్రహాము బయలుదేరాడు. చప్పలు కొట్టండి గట్టి ఒకసారి. హల్లెలూయా. ఒక్క పిలుపు, రా, వచ్చేసాడు. ఒకవేళ అలాంటి పిలుపు రాని పిలుపు కాదు, ఇంకేదైనా
ప్రభు నీతో మాట్లాడిన మాట, నేను సంధించిన మాట, నీ హృదయాన్ని తాకిన మాట ఎన్నిసార్లు అనుభవించలేదు? ఒకసారి చేయి వేసుకొని అడిగి చూడండి. హౌ మెనీ టైమ్స్ లార్డ్ స్పోక్ టు యూ? ఎన్నిసార్లు మాట్లాడి ఉంటాడు? ఇప్పుడు అబ్రహాం దగ్గర ఏం నేర్చుకోవాలి? ఇన్స్టంట్ ఒబీడియన్స్, పర్ఫెక్ట్ ఒబీడియన్స్, సమర్పణ గల విధేయత, పరిపూర్ణమైన విధేయత, ఎదురు మాట్లాడని విధేయత, ఇంకేమి ప్రశ్నించకుండానే లోబడే మనస్సు. అన్నీ వదిలి బయలుదేరాడండి. కనీసం ఆయన ఎవరు బయలుదేరమంటున్నాడే, ఎక్కడికి బయలుదేరాలి? కనీసం అడ్రస్ కూడా తీసుకోలేదండి. ఒక్కసారి 2 చేతులెత్తి బిగ్గరగా యేసయ్యా స్తోత్రం అనండి. ఎంత అద్భుతమైన మాదిరి అండి ఇది. వాట్ ఎ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. కనీసం అడ్రస్ లేదండి చేతిలో. ఆగాగు బయలుదేరమన్నావు, బయలుదేరుతాను, కానీ ఎక్కడికి వెళ్ళాలి అని కనీసం అడగాలిగా. అది కూడా అడగలేదు, కానీ బయలుదేరాడు. అబ్రహాంను గురించి బైబిల్ చెప్తుంది, ఎక్కడికి వెళ్ళాలో ఎరుగకయే బయలుదేరాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలామంది దైవజనులాగా ఉన్నారు. వాళ్ళ సాక్ష్యాలు నేను విన్నాను. భాష తెలియని ప్రాంతం, ముఖ పరిచయాలు లేని ప్రాంతం, ఆ ప్రాంతాన్ని గురించి ఏమాత్రం ఆలోచన అవగాహన లేని ప్రాంతం. దేవుడు వెళ్ళమనగానే వెళ్ళారు. అలా వెళ్ళడం వలన ఆ ప్రాంతంలో గొప్ప గొప్ప సేవ చేయడం వారికి దేవుడిచ్చిన ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. అందుకు నేను కూడా మీకు ఒక మాదిరి. దైవజనులను రామగుండం వెళ్ళమన్నారు, స్తోత్రం. నేను పోను అని తిరగబడలేదు. అఫ్కోర్స్ నా తండ్రిని విడిచిపెట్టడం అప్పట్లో నాకు ఇష్టం లేకుండే, కానీ వెళ్ళమన్నాడు. ఒక మాటకి లోబడ్డాను, వచ్చాను. దేవుడి సేవను గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు. స్తోత్రం. హల్లెలూయా. లోబడుటలో ఉన్న ఆశీర్వాదమే అది. లోబడుటలో రూపాంతరం ఉంది, ట్రాన్స్ఫర్మేషన్. యేసయ్యా స్తోత్రం అనండి. చెప్పండి, లోబడుటలో ఏముంది? రూపాంతరం. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. నీళ్లను ముంచుకొని వెళ్ళి పోయండి రా అన్నాడు. అక్కడ కావాల్సిన ద్రాక్షరసం, కానీ ప్రభు నీళ్లను పోయమన్నాడు. కావాల్సిన ద్రాక్షరసం కదా, నీళ్లు పోయమంటావేంటి? నేను చెయ్యను ఆ పని అనలే. ఏదైతే ఏంటి చెప్పారు కదా చేద్దాం అని నీళ్ళనే ముంచుకెళ్ళారు. దారిలో వెళ్తుండగానే నీళ్ళు రూపాంతరం చెందింది, మధురమైన ద్రాక్షరసంగా మారింది. ప్రైజ్ ది లార్డ్. అంటే లోబడుటలో మనసును దేవుడు మార్చేస్తాడు. నీ సామాన్యమైన జీవితాన్ని అసమానంగా మార్చగల దేవుడు ఆయన. ఎప్పుడు నువ్వు లోబడినప్పుడు, లోబడుటలో స్వస్థత ఉంది. ఆ కుష్ఠరోగులతో దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళి యాజకులు కనుపరుచుకోపో అన్నాడు. నువ్వేదో స్వస్థపరుస్తావు, నీ దగ్గరికి వస్తే ఇంకెక్కడికో పంపిస్తున్నావు ఏంటయ్యా? నువ్వు స్వస్థపరిస్తే పరుచులైతే ఇంక వద్దులే అని తిరగబడలేదు. ఇంకా కుష్ఠరోగులే వచ్చారు. మీరు ముందు వెళ్ళి యాజకులు కనుపరుచుకొని పోండి అన్నాడు. మంచిదయ్యా అని వెంటనే కుష్ఠరోగులు వెళ్తూ ఉన్నారు. వెళ్తుండగానే వారు స్వస్థత పొందారు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. రాయబడిన మాటలు, జరిగిన విషయాలు. అంటే లోబడుటలో స్వస్థత ఉంది. అందరు చెప్పండి, లోబడుటలో నంబర్ 1, లోబడుటలో రూపాంతరం ఉంది, స్వస్థత ఉంది. ప్రైజ్ ది లార్డ్. రాత్రంతా వల వేశాడు, ఒక్క చేప పట్టలేదు. దేవుడు వల వేయమన్నాడు, వేశాడు. వేసిన చోటే వేశాడు. రాత్రంతా పట్టిన ఒక్క చేప కూడా పట్టని అదే స్థలంలో వేశాడు. లోబడ్డాడు. నాకు బాగా తెలుసులే, ఎక్కడ చేపలు పడతావు, ఎప్పుడు పడతావు తెలుసులే, నువ్వేం చెప్తావు నాకు అనలే.
ఇక్కడే పట్టానే రాత్రంతా, కానీ నువ్వు చెప్తున్నావు కనుక నీ మాట కొరకు నేను వేస్తున్నానయ్యా అన్నాడు. వేశాడు. వాస్తవానికి అక్కడ చేపలు లేవు. రాత్రంతా అక్కడ గాలం వేశాడు, వల వేశాడు, లేదు చేపలు. కానీ ఎప్పుడైతే మరలా వల వేశాడో, ఆ వల వేస్తున్నప్పుడే చేపలకి ఏమర్థమైనా తెలుసా? ఇది లోబడుట వలన వేస్తున్న వల. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య పంపిన వల ఇది అని చేపలన్నీ పరిగెత్తుకొని వచ్చి వలలో పడ్డాయి. లాగలేకపోయాడు. లోబడుటలో అభివృద్ధి ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎంత లోబడతావో అంత దీవించబడతావు, అంత ఆశీర్వదించబడతావు. అబ్రహాం దేనికైనా లోబడ్డాడు. ఏది ఇవ్వమన్నా ఇచ్చేస్తాడు. ఏనాడు ఎదిరించలేదు. ఎందుకు అని ఏనాడు ప్రశ్నించలేదు. చివరికి తన ఎద్ద ఉన్న ముద్దుల కుమార్ని అర్పించమంటే ఇచ్చేశాడు. తన ఇంట ఉన్న తాను ఇంకను ఇస్సాకు పుట్టకముందే ఇష్మాయిల్ని, హాగర్ని ఎంతో ప్రేమించి ఉంటాడు. కానీ ఇస్సాకు పుట్టిన తర్వాత చిన్న సమస్యలు వచ్చింది. దేవుడు ఆమెను పంపేయమన్నాడు. వెంటనే లోబడ్డాడు. వెంటనే ఇష్మాయిల్ని, హాగర్ని పంపించేశాడు. ఎక్కడ కూడా తిరగబడ్డట్టు లేదు. అందుకే దేవుడు అంటాడు, మీ తండ్రి అయిన అబ్రహామును చూడండి. ఏం చూడాలి? ఆయన విధేయత మనసు గలవాడు, ఆయన లోబడేవాడు. ఎందుకు చూడమంటున్నాడు? అలాగున మీరు కూడా లోబడండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాటకే లోబడాలి. అలాంటి భారం మనకు కావాలి.